దొంగ ఓట్లకు సంబంధించిన అంశాన్ని ఎందుకు ఎన్నికల కమిషన్ సరిగా మాట్లాడట్లేదు, దీనికి సంబంధించి ఎందుకు సరిగా స్పందించట్లేదు, ఇంత పెద్ద ఎత్తున నేను ఆధారాల్ని విత్ ప్రూఫ్స్ డాక్యుమెంట్స్తో మీకు పంపించినప్పటికీ, ఇంత పెద్ద ఎత్తున లిస్టులు ఉన్నప్పటికీ కూడా దీని మీద ఎన్నికల కమిషన్ ఎందుకు దర్యాప్తు జరిపి దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులను కావచ్చు, దీని వెనకాల ఉన్నటువంటి పార్టీలను కావచ్చు ఎందుకు శిక్షించట్లేదంటూ కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతూ వస్తున్నారు. దాంతోపాటు బ్రెజిల్కి సంబంధించినటువంటి ఒక మోడల్కి హర్యానాలో ఓటు హక్కు ఉండటం ఏంటంటూ కూడా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఓట్లు చాలానే ఉన్నాయి. ఇతర దేశాలకి సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లతో ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ ఐడెంటిటీలు తయారు చేసి మన దేశంలో ఓట్ల హక్కులు నిర్వహించేందుకు ఓట్ల కార్డులను కూడా ఇస్తున్నారంటూ కూడా మాట్లాడుతున్నారు. అలాంటి ఓటర్లందరూ కూడా దొంగ ఓట్లు వేసి బీజేపీకి లబ్ధి చేకూర్చే విధంగా పనిచేస్తున్నారంటూ కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఇలాంటి ఓట్లు అసెంబ్లీ ఎన్నికలతో కలిపి చూసినా, గతంలో జరిగినటువంటి మొన్న 2024 ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు కలిపి చూసినా కూడా దాదాపు 18 రాష్ట్రాల్లో విపరీతంగా లక్షల్లో దొంగ ఓట్లు చేర్చి బీజేపీ పార్టీకి ఎన్నికల కమిషన్ లబ్ధి చేకూర్చిందంటూ కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. సో ఇంత పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఎన్నికల కమిషన్ మీద నివురుగప్పిన నిప్పులా మాట్లాడుతూ ఉన్నా, దాంతోపాటు ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఆధారాలన్నింటినీ బయట పెడుతున్నా కూడా ఎన్నికల కమిషన్ మాత్రం నోరు మెదపట్లేదు. ఎన్నికల కమిషన్ మాత్రం దీనికి సంబంధించి స్పందన కూడా లేదు. మొద్దు నిద్రపోతూ ఎలాగైతే ఒక మనిషి ఉంటాడో అలాంటి మొద్దు నిద్ర ఇప్పుడు ఎన్నికల కమిషన్ పోతుందా అనేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేత, ఇండియా కూటమికి సంబంధించిన ఒక వ్యక్తి ఇంత పెద్ద ఎత్తున ఎన్నికల కమిషన్ మీద విమర్శలు చేస్తున్నా కూడా ఎందుకు స్పందించట్లేదు? కనీసం బయటకు వచ్చి రాహుల్ గాంధీ చేస్తున్నది తప్పు, కావాలంటే మీరు దీనికి సంబంధించినటువంటి విచారణకైనా వివరణకైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఎందుకు మాట్లాడట్లేదు? అంటే ఎన్నికల కమిషన్ ఇది ఒప్పుకుంటుందా? రాహుల్ గాంధీ చేసినటువంటి మాటల్ని నిజమని చెప్పే విధంగా వాళ్ళ మౌనం కనిపిస్తుందా? అలా మాట్లాడకుండా ఉంటే, అలా సైలెన్స్ మెయింటైన్ చేస్తే మాత్రము రాహుల్ గాంధీ మాట్లాడినట్టు, రాహుల్ గాంధీ ఆధారాలు బయటపెట్టినట్టు నిజంగానే ఈ రాష్ట్రాల్లో, ఈ దేశంలో, భారతదేశంలో జరిగినటువంటి ఎన్నికలన్నీ కూడా ప్రజాబద్ధంగా, ప్రజాస్వామ్యహితంగా జరిగినటువంటి ఎన్నికలు కాదు అనేది కూడా నిర్విక్షమవుతుంది, బయటపడుతూ వస్తుంది.